మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ బట్ యూజ్లెస్గా మారిపోయిన యూట్యూబర్లో హర్ష సాయి ఒకడు. హర్ష సాయి ఒకానొక టైంలో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. హర్ష సాయి అంటే మంచికి మారుపేరు అని 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక ముద్ర పడిపోయింది. హర్ష సాయి ఒక వీడియో అప్లోడ్ చేస్తే తన ఛానల్లో వితిన్ 1-2 డేస్కి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. తనకు ఒక వీడియో పెట్టాడు, ఫ్రీ పెట్రోల్ బంక్ అని. మహా అయితే దానికి 3-4 lakhs ఖర్చు ఉంటుంది ఆ వీడియోకి. తను ఆ వీడియోకి వచ్చిన వ్యూస్తో ఎన్ చేసిన మనీ 15-20 lakhs. అంటే 3-4 lakhs ఇన్వెస్ట్మెంట్ పెడితే 15-20 lakhs మనకి అవుట్పుట్ ప్రాఫిట్ వచ్చింది. అలానే ఒక పేద బార్బర్కి ఏదో ఇల్లు కట్టించి అదొకటి చేశాడు, దానికి ఒక 7-8 lakhs ఖర్చు పెట్టి ఉంటాడు. రిటర్న్లో 25-30 lakhs ఎన్ చేశాడు తను. ఇది ఒక టైప్ ఆఫ్ బిజినెస్ మోడల్. మనం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం, మనీ వస్తుంది, ఫేమ్ వస్తుంది. ఒకానొక టైంలో అయితే హర్ష సాయి ఒక హీరో, ఒక చిన్నపాటి హీరో, యూట్యూబ్ స్టార్. కానీ తను మూవీ ఏదో తీయాలనుకున్నాడు. ఒక టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఆ మూవీలో వర్క్ చేసే హీరోయిన్ దగ్గర ఏదో మనీ తీసుకున్నారని అలిగేషన్స్, తనతో మిస్బిహేవ్ చేశాడని ఏదో కేసు అయితే నమోదైంది. ఆ కేసు నమోదైంది, వెళ్ళాడు, ప్రూవ్ చేసుకున్నాడు, బయటకు వచ్చాక ఇంటర్వ్యూలు ఇచ్చాడు, నా తప్పు లేదని. బట్ డౌన్ఫాల్. ఇప్పుడు తను యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయట్లా, తనకు వచ్చే ఇన్కమ్ 0 ప్రజెంట్ వీడియోలతో. ఇంతకు ముందు అప్లోడ్ చేసిన వీడియోలు వ్యూస్తో ఏమైనా మనీ వస్తుందేమో కానీ ప్రజెంట్ వీడియోలతో తనకు వచ్చే ఇన్కమ్ 0.